హాయ్ అండి, మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు చెప్పండి, మరి కొన్ని రోజుల్లో పీఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి. 10 సంవత్సరాలు మన మోదీ గారు పాలించారు. మరి నెక్స్ట్ చేంజ్ రావాలనుకుంటున్నారా? మళ్ళీ మోదీ గారే రావాలా, వేరే పార్టీ వాళ్ళు రావాలా, ఎవరు రావాలి? మీ ఒపీనియన్ ఏంటి? ఎవరొచ్చినా నాకేం ఉపయోగం లేదు. అంటే మీకు ఉపయోగం ఉంటేనే చెప్తారా? అవును, అట్లా సో ఎలా ఓకే, మీకు ఎలాంటి ప్రజలందరూ సెల్ఫిష్ అండి. ఎవరికైనా ఉపయోగం ఉంటేనే ఏదైనా చేస్తారు. ఇప్పుడు మోడీ చేసింది కొంతమందికి హ్యాపీ అనిపించవచ్చు, కొంతమందికి అన్హ్యాపీ అనిపించవచ్చు. మీకేమనిపించింది? నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నేను ₹1 ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు. ఒకళ్ళ దగ్గర నుంచి ఈ స్కీమ్లు స్కామ్లు అంటారు చూడు, అలాంటి ఏవి నేను తీసుకోలేదు. సో అందుకని నాకు ఏ గవర్నమెంట్ అన్నా కూడా ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, మరి మాకైతే వచ్చింది ఏది లేదు అని అంటున్నారు కదా, మరి మీకు ఏం కావాలి? ఏం కావాలి? నిజంగా ఎవరికైతే ఏదన్నా ఉపయోగం ఉంటుందో వాళ్ళకి ఈ స్కీమ్లన్నీ కావాలి. కానీ ఏదో అడ్డగోలుగా ఇస్తున్నారు కదా, వాడు వీడు అప్లికేషన్ పెట్టుకోగానే ప్రతి ఒక్కరికి ఇవ్వడం కాదండి. రియల్గా అందులో ఎంత నిజం ఉంది, రియల్గా ఇది నీడా లేదా అనేది చూసుకొని ఇస్తే బాగుంటుంది. ఓకే, మీ ఉద్దేశం ప్రకారం పేదవాళ్ళకి కావాల్సినవి అందరికీ ఈక్వల్గా ఇస్తున్నారు. ఎకనామికల్గా ఎవరు డౌన్ స్టేజ్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్కడు ఏదో పెట్టేసుకుంటున్నాడు. ఊర్లలో అందరికీ ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ వస్తున్నారు, ఎక్కడో స్లమ్లో ఉంటాడు. నాకు ఏమీ లేదు అండి, నాకు ఇక్కడ ఓట్ కార్డు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చూపిస్తాడు. ఇక్కడ అన్నీ ఫ్రీగా వచ్చే ఇల్లులు తీసుకుంటారు, ఫ్రీగా వచ్చే రేషన్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటున్నారు. నేను అపార్ట్మెంట్లో ఉంటాను, నాకు ఊర్లో పొలం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. సంపాదించుకుంటా, శాలరీ వస్తుంది, రెంట్ కట్టుకుంటా, నేను నా పిల్లలు బతుకుతున్నాము. నేను అపార్ట్మెంట్లో ఉంటున్నా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. సో నాకు ఏ విధమైన స్కీమ్లు రావు. నేను నిజం చెప్పాలంటే స్లమ్లో ఉన్న వాళ్ళకన్నా నేను డౌన్ స్టేజ్లో ఉన్నాను. సో జెన్యూనిటీ లేదు అంటారు. ఉందండి జెన్యూనిటీ. అపార్ట్మెంట్లో ఉన్నంత మాత్రం నేను కోటీశ్వరాలను కాదు కదా. మరి ఆడెక్కడో స్లమ్ ఏరియాలో ఉన్నాడు, స్లమ్ ఏరియాలో ఉన్నాడు, ఏం లేనోడు కాదు కదా. నిజంగా ఎంక్వైరీ చేయండి. వాడికి ఊర్లో పొలాలు 10, 20 ఎకరాలు ఉన్నాయి. మా అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్కి 4 ఇల్లులు ఉన్నాయి. ఊర్లో 10 ఎకరాల పొలం ఉంది. ఈరోజు వాడు 20,000కి జాబ్ చేస్తున్నాడు, గరీబోడు అంటారు. నేను 40,000కి జాబ్ చేస్తున్నా, వాడికన్నా గరీబ్ దాన్ని. రియల్గా ఫ్యాక్ట్, నిజంగా ఫ్యాక్ట్స్ చెప్తున్నా దాన్ని. మరి ఇంకేముంది చెప్పండి? ఎక్కడ ఈక్వాలిటీ ఉంది? ఎక్కడ ఈ పాలిటిక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఎవరి జీవితాలు మారుతున్నాయి? సో ఒక్కటి చెప్పండి, పీఎంగా ఎవ్వరు వచ్చినా పర్లేదు, కానీ వస్తే మాత్రం ఇలాంటి చేంజెస్ అయితే పక్కా రావాలి అని చెప్పేది ఏంటి? వచ్చినా జనాలకి ఒరిగేది ఏమీ లేదు. వచ్చినోడు నిజంగా జెన్యున్గా ఎవరికన్నా ఏమన్నా కావాలి అంటే కరెక్ట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి అలాంటి పథకాలు ఇవ్వండి. లేనోడికి ఇవ్వండి, వద్దు అనలేదు. కానీ ఉన్నోళ్ళకే ఇంకా ఇచ్చి ఇంకా ఉన్నోళ్ళని చేస్తున్నారు. అందుకు తప్ప ఎందుకు పనికి వస్తుందండి గవర్నమెంట్ చెప్పండి? అరే రియల్గా భయపడతా అందరూ మాట్లాడొద్దు, జెన్యున్గా మాట్లాడండి. ఇప్పుడు నాకు ఈ వీడియో మోడీ చూసినా ఇంకొకరు చూసినా నాకు ఫరాకే పడదు. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండాలి, మీలా ఉండాలి. చూసారా, ఇలా ఉండాలి. చాలా మంది మాట్లాడడానికి భయపడుతున్నారు. స్కీమ్లు వస్తాయి, ఏమ్మా నువ్వు పలానా చోట మాట్లాడావు కదా, ఈరోజు స్కీమ్కి ఎందుకు అప్లై చేసావని అడుగుతారు. సో నేను జెన్యున్గా ఏ స్కీమ్కి అప్లై చేయలేదు, చెయ్యను కూడా, నాకు రావు కూడా. అంటే జెన్యున్గా కావాల్సిన వాళ్ళు ఎవరు అప్లై చేస్తే ఎవరికి రావండి, 10 సార్లు తిరగాలి. అదే ఫేక్ నా కొడుకులు అప్లై చేశారనుకో, ధన అని వస్తుంది వాడికి. అదేంటో అదృష్టము. అది అలాగే ఉంటుంది. కలికాలం. ఓకే అక్క, మస్తు మాట్లాడినా. ఫైనల్గా చాలా మంది భయపడుతున్నారు, ఎవరు రావాలని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. నిజంగా జెన్యూన్గా భయం లేకుండా మాట్లాడితే అన్నీ సాల్వ్ అయిపోతాయి. థ్యాంక్ యూ అక్క. స్కీమ్లు వస్తున్నాయో అయిపోతాయని భయంతో మాట్లాడుతున్నారు. నాకేమి రావు, కావాలంటే ఆధార్ కార్డు కూడా చూపిస్తా, ఎంక్వైరీ చేసుకోండి, పోయేదేమి లేదు. మరి మహిళల మనం ముందుగా మన కోసం చాలా స్కీమ్లు వచ్చాయి. స్కీమ్ల గురించి మాట్లాడండి. బస్ ఫ్రీ గురించి మీరు ఏమంటారు? ఆడవాళ్ళు కొట్టుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుందండి ఆ బస్సు స్కీమ్లు? చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫ్రీ బస్ అని ఒకటి పెట్టారు కదా, హైదరాబాద్లో తిరగడానికి అందరూ ఊరికే యూజ్ చేస్తూ ఉన్నారు. పని బాట లేని ఆడవాళ్ళందరికీ ఇది ఒక తిరగడానికి ఒక వేలాగా ఉంది తప్ప నిజంగా పనికొచ్చే లేడీస్కి ఇవ్వండి. ఒక 50 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి ఆదాయం ఉండదు, ఇంట్లో పాపం వాళ్ళు ఏదో ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడతారు. అలా చుట్టాలని చూడడానికో పిల్లల్ని చూడడానికో వెళ్ళాలి. అలాంటి వాళ్ళ దగ్గర బస్సుకు డబ్బులు ఉండవనుకో వాళ్ళకు ఉపయోగం. మా ఏజ్ వాళ్ళకి ఎందుకండి, 30-35 వాళ్ళకి ఎందుకండి ఫ్రీ స్కీమ్స్? ఇదిగో నాకు బండి ఉంది, ఆడికి పోవాలన్నా బండి వేసుకొని పోతా, అందులో పెట్రోల్ కొట్టిస్తా. ఫ్రీ అయితే కాదు కదా, పెట్రోల్ ఫ్రీ అని చెప్పండి, అందరూ బండ్లు వేసుకొని తిరుగుతారు. అప్పుడు మీకు కూడా ఒక యూజ్ ఉంటుంది. డెఫినెట్గా. ఓకే, సో ఫ్రీ బస్సు కొంచెం ముసలోళ్ళకి, ఫ్రీ బస్సు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయండి దయచేసి. స్టూడెంట్స్కి వద్దంటారా? స్టూడెంట్స్కా నిజంగా లేని స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేయండి డెఫినెట్గా. వాళ్ళు నిజంగా ఉన్నది లేనిది అనేది ఎకనామికల్గా చెక్ చేసి ఇవ్వండి.
ఫ్రీ పాస్లని వన్స్ అపాన్ ఏ టైం పెట్టారు కదా, ఎందుకు పెట్టారు? నేను కూడా ఫ్రీ పాసు నా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాడుకున్నానండి. అప్పుడు నిజంగా మేము లేని వాళ్ళమే. ఆ టైంలో ఎర్నింగ్స్ ఏం లేవు. 100 రూపాయలు బస్ పాస్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మాకు పాస్ ఇచ్చారు, వెళ్ళాము, చదువుకున్నాం, ఎంబీఏ చేసాము. మాకు యూజ్ అయిందండి డెఫినెట్గా అది. కానీ ఇప్పుడు వాళ్ళకి వెంకటలక్ష్మి గారు ఫైనల్గా చెప్పండి, మొత్తానికి ఈరోజు నేను చేసిన సర్వేలో మీరు చెప్పేది ఏంటో ఫైనల్గా ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి. ఎలాంటి ఫ్రీ బస్సులు కాకుండా పనికొచ్చే పనులు చేస్తే బాగుంటుంది అంతే, అంతకన్నా ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి గారు, థ్యాంక్ యూ. బాగా మాట్లాడారు. మీ మాటలు నాకు చాలా ఎనర్జీని ఇచ్చాయి, బూస్ట్ ఇచ్చాయి.